వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా కోస్గి మండలం మా జగనన్న ముఖ్యమంత్రి అయితే అంగన్వాడీ టీచర్లు అక్కా చెల్లెమ్మల ఉద్యోగాలకు భరోసా కల్పిస్తారని ఆశతో ఎదురు చూస్తాం. మా పిల్లలకు మావయ్య అయ్యాడు గాని అక్కా చెల్లెమ్మలకు అన్నగా నిలుస్తారని మాట నిలబెట్టుకోలేకపోయాడని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకదాటిగా 20 రోజుల నుండి అంగన్వాడీ టీచర్లు ఉధృతంగా సమ్మెలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించుకోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. అంగన్వాడీ టీచర్ల సమ్మెకు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ మద్దతుగా నిలిచింది. సోమవారం అంగన్వాడీ టీచర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క సమస్యల డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించే వరకు మీకు ఏపీటీఎఫ్ యూనియన్ తోడుగా నిలుస్తుందని ఏపీటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రాజమౌళి అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంయు శోభారాణి, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు గురుస్వామి, ఖలీల్ అహ్మద్, సంజన, వెంకటరెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. కూడా నెరవేరి ఈ కొత్త సంవత్సరంలో మీకు ఒక మంచి జరగాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఏమి హ్యాపీ న్యూ ఇయర్ మేడం. 20 రోజుల నుంచి ఉన్నాము. మీకు అందరు కూడా మా సంతోషాలతో పాటు మీరందరూ కూడా పాల్గొంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కూడా మీకు ఎల్లవేళలా అండదండలతో ఉంటుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో చేపట్టేటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మద్దతు ఇస్తుంది, మీ తోడ్పాటు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎలక్షన్లో మనకిచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తానని జగన్ గారు చెప్పడం జరిగింది. కానీ అంగన్వాడీలకు కానీ టీచర్స్కి అన్ని సమస్యలకి ప్రధాన కారణమైనటువంటి ఈ గవర్నమెంట్కి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మనమందరము ఏకదాటిగా బుద్ధి చెప్పగలమని ఈ సభాముఖంగా ఉద్యోగస్తుల మీద ఉక్కుపాదాలు మోపుతూ అతి తక్కువ డబ్బుతో మనతో ఎక్కువ గొడ్డు చాకరీ చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్లస్ ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇవి మనకి ఇచ్చిన హామీలు ఇక్కడ మనం ఎక్కువ తగ్గే అవసరమే లేదు. నేను యూనియన్ తరఫున మా యూనియన్ తరఫున చెప్పేది ఏంటంటే మీకు ఏపీటీఎఫ్ ఏంటంటే మీకు ఇంతకుముందు తెలిసేలేదు. గారి మీద ఎవరు ధర్నా చేయని పక్షంలో మొట్టమొదటిసారిగా స్టేట్లో ఉపాధ్యాయ సంఘాల్లో ఏపీటీఎఫ్ మాత్రమే మనం గవర్నమెంట్కి అగెనిస్ట్గా ధర్నా చేశాము. ఆ చరిత్ర మనకుంది. కాబట్టి ఆ తర్వాత మాకంటే గొప్పగా చేసింది